గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 404. గ్లోబల్ కరెన్సీస్ అన్ని కూడా ఫాలో అవుతున్నాయి అండ్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయి. దీని వెనకాతలు ఉన్నటువంటి రీజన్స్ తో పాటు మార్కెట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఫ్రైడే రోజు ఏదైతే ప్రెషర్ కనపడిందో అది ఈ రోజు మన మార్కెట్ లో అగైన్ కంటిన్యూ అయింది. చివరికి ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 953 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 57,145 పాయింట్స్ క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 311 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 17,016 పాయింట్స్ క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ లో అయితే చాలా ప్రెషర్ కనపడింది. చివరికి మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.81% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.23% కరెక్ట్ అయింది అండ్ బ్యాంక్ నిఫ్టీ 2.35% కరెక్ట్ అయింది. ఈ రోజు మన మార్కెట్ లోనే కాదు, ఈవెన్ గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా సివియర్ సెల్ ఆఫ్ కనపడింది. దాని వెనకాల కొన్ని రీజన్స్ ఉన్నాయి, అవన్నిటిని వన్ బై వన్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ థింగ్, చైనాలో క్రియేట్ అవుతున్నటువంటి పొలిటికల్ టెన్షన్ వాతావరణంతో చైనీస్ స్టాక్ మార్కెట్ లో బాగా ప్రెషర్ కనపడింది. ఇక్కడ స్ప్రెడ్ అవుతున్నటువంటి రూమర్స్ ఏంటంటే చైనీస్ ప్రెసిడెంట్ అయినటువంటి జిన్పింగ్ కోవిడ్ టైంలోని కోవిడ్ ని బాగా కంట్రోల్ చేయలేకపోయారని, అండ్ అంతేకాకుండా చైనా ఎకానమీ ఇప్పుడు స్ట్రగుల్ అవుతున్నది. దీనికి రీజన్ కూడా కోవిడ్ టైంలో ఈయన సరిగ్గా స్టెప్స్ తీసుకోపోవడం వల్లనే ఇప్పుడు చైనీస్ ఎకానమీ కూడా స్ట్రగుల్ అవుతుందని చెప్పి చైనీస్ ఆర్మీతో పాటుగా ఈ జిన్పింగ్ కి అగెనిస్ట్ గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఈయన్ని అధికారం నుంచి దించడానికి చూస్తున్నారు. అండ్ అది మాత్రమే కాకుండా చైనాలోని మోస్ట్ బిజియెస్ట్ సిటీ అయినటువంటి బీజింగ్ ని మిలిటరీ తన ఆధీనంలోకి తీసుకుని జిన్పింగ్ ని హౌస్ అరెస్ట్ కూడా చేశారని చెప్పి వీకెండ్ లోని చాలా రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. దాని రిలేటెడ్ గా ఇప్పటి వరకు చైనా గవర్నమెంట్ ఏమీ స్పందించలేదు. చైనాలోని ఏ విధమైన పొలిటికల్ అన్సర్టనిటీ ఏర్పడినా కూడా ఆ ఇంపాక్ట్ గ్లోబల్ కంట్రీస్ అన్నిటి మీద కూడా పడుతుంది. బికాస్ మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ చైనాలోని మ్యానుఫ్యాక్చరింగ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు ఈ పొలిటికల్ అన్సర్టనిటీ వల్ల అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కనుక సరిగ్గా జరగలేనట్లయితే గ్లోబల్లీ వేరియస్ కంపెనీస్ కి చైనా నుంచి రావాల్సినటువంటి రా మెటీరియల్ అవి రాదు కాబట్టి దానివల్ల ఆ కంపెనీస్ అన్ని కూడా స్ట్రగుల్ అవుతాయి. అండ్ అంతేకాదు గ్లోబల్లీ ఎప్పుడైనా సరే మేజర్ ఎకానమీస్ లైక్ యుఎస్ కావచ్చు, చైనా కావచ్చు, లేదా ఇండియా కావచ్చు, సో ఇలాంటి కంట్రీస్ యొక్క ఎకానమీ కనుక స్ట్రగుల్ అయినట్లయితే ఆ ఇంపాక్ట్ అదర్ కంట్రీస్ మీద కూడా పడుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ చైనాలో ఉన్నటువంటి ఈ పొలిటికల్ అన్సర్టనిటీ ఎప్పుడు క్లియర్ అవుతుందన్నది. దాంతో పాటుగా బ్రిటన్ గవర్నమెంట్ కొన్ని ఫిజికల్ స్టిమ్యులస్ అనౌన్స్ చేయడంతో అది మార్కెట్ కి నచ్చక యూకే బాండ్స్ లోని సివియర్ సెల్ ఆఫ్ కనపడింది. దీంతో బ్రిటన్ పౌండ్ బాగా కరెక్ట్ అయింది. ఈ చైనా అన్సర్టనిటీ దీంతో పాటు బ్రిటన్ పౌండ్ కూడా బాగా కరెక్ట్ అవడంతో గ్లోబల్ కరెన్సీస్ అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. డాలర్ కి అగెనిస్ట్ గా అన్ని కరెన్సీస్ కూడా బాగా కరెక్ట్ అవుతున్నాయి. సో ఇవన్నీ రీజన్స్ తోని గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా ఆ ప్రెషర్ కనిపిస్తుంది. ఈ రోజు మన మార్కెట్ లోని వేరియస్ సెక్టర్స్ లోని ప్రెషర్ కనపడినా కూడా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ మాత్రం పాజిటివ్ గా క్లోజ్ అయింది. దీనికి రీజన్ ఆల్రెడీ మనం ఫ్రైడే డైలీ మనీ షోలో డిస్కస్ చేసుకున్నాం. మన కరెన్సీ డిప్రిషియేట్ అయినట్లయితే అది ఐటీ కంపెనీస్ కి పాజిటివ్. ఎందుకంటే ఎక్కువగా ఐటీ కంపెనీస్ వాళ్ళ సర్వీసెస్ ని యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తాయి కాబట్టి కరెన్సీ ఎక్స్చేంజ్ రేట్ ద్వారా వాళ్ళకి బెనిఫిట్ రానున్నది. దాంతోనే ఈ రోజు నిఫ్టీ ఐటీ ఇండెక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఈ రోజు సెన్సెక్స్ 1.64% కరెక్ట్ అయింది కదా. మీ పోర్ట్ఫోలియో ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ అయింది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి మేము ఏవైతే ఎఫర్ట్స్ పెడుతున్నామో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. నెక్స్ట్, మన ఇండియాలోని క్యాటిల్ అంటే పాలిచ్చేటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా లంపీ స్కిన్ డిసీజ్ స్ప్రెడ్ అవుతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఈ లంపీ స్కిన్ డిసీజ్ వలన లాస్ట్ 3 వీక్స్ లో ఏకంగా 1 lakh యానిమల్స్ చనిపోయినట్లుగా కూడా న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. నో ఈ లంపీ స్కిన్ డిసీజ్ ని కంట్రోల్ చేసేటువంటి గోట్ పాక్స్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో దీన్ని హెస్టర్ బయో సైన్సెస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. అండ్ ఈ గోట్ పాక్స్ వ్యాక్సిన్ టెక్నాలజీని వీళ్ళు ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దగ్గర నుంచి 2014 లోనే అక్వైర్ చేయడం జరిగింది. అండ్ ఆ టైంలోనే ఈ వ్యాక్సిన్ ని వీళ్ళు కమర్షియలైజ్ చేశారు కూడా. నో ఇప్పుడు దీని రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే ఇప్పుడు ఈ లంపీ స్కిన్ డిసీజ్ బాగా స్ప్రెడ్ అవుతుంది కదా, దీన్ని ఇమ్యూనైజ్ చేసేటువంటి ఈ గోట్ పాక్స్ వ్యాక్సిన్ యొక్క క్వాంటిటీ వీళ్ళ దగ్గర సరిపడినంత ఉన్నదని, అండ్ అలాగే వీళ్ళు ప్రెసెంట్ స్టేట్ గవర్నమెంట్స్ కి వేరియస్ టెండర్స్ ద్వారా ఈ వ్యాక్సిన్ ని సప్లై చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అండ్ అంతేకాకుండా ఈ వ్యాక్సిన్ రిలేటెడ్ గా వీళ్ళు నేషనల్ టెండర్ లో కూడా బిడ్ చేసినట్టుగా అప్డేట్ చేశారు. నో ఈ లంపీ స్కిన్ డిసీజ్ అన్ని స్టేట్స్ లో కూడా బాగా స్ప్రెడ్ అవుతుండడంతో ఆల్ గవర్నమెంట్స్ ఈ వ్యాక్సిన్ ని హెస్టర్ బయో వాళ్ళ దగ్గర నుంచి కొనేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి వీళ్ళ సేల్స్ పెరుగుతాయి. దీంతోనే ఈ రోజు సెషన్ లో మార్కెట్ ఇంత ఫాలో అవుతున్నా కూడా హెస్టర్ బయో సైన్స్ స్టాక్ లోని మంచి పాజిటివ్ మూమెంటం చూసాం. మార్కెట్ క్లోజ్ అయ్యాక ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అన్ని కూడా ఏవైతే వస్తుంటాయో వాటిని మన టెలిగ్రామ్ ఛానల్లో నెక్స్ట్ డే మార్నింగ్ స్టాక్స్ ఇన్ న్యూస్ పోస్ట్ మార్కెట్ క్లోజర్ లోని షేర్ చేస్తూ ఉంటాం. మీరు ఒకవేళ ఫాలో అవట్లేనట్లయితే ఫాలో అవడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ మన టెలిగ్రామ్ ఛానల్లో లేనట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోని అండ్ కింద కామెంట్ సెక్షన్ లో ఫస్ట్ కామెంట్ లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంచాను. ఆ లింక్ మీద క్లిక్ చేయడం ద్వారా మన టెలిగ్రామ్ ఛానల్ ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్, నాట్కో ఫార్మా వాళ్ళకి ఇండియాలోనే ఫస్ట్ టైం సిటీపీఆర్ డ్రగ్ ని లాంచ్ చేయడానికి
రెగ్యులేటరీ అప్రూవల్స్ వచ్చినట్లుగా లాస్ట్ వీక్ లో డిస్కస్ చేసుకున్నాం కదా. నో దీని రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్ ఏంటంటే ఈ సిటిపిఆర్ ని వీళ్ళు 24th రోజున నాట్జన్ అనేటువంటి బ్రాండ్ నేమ్ తో లాంచ్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ దగ్గర ఆల్రెడీ ఈ సిటిపిఆర్ యొక్క 100 crores ఇన్వెంటరీ ఉన్నది. అండ్ ఇండియాలో దీని యొక్క మార్కెట్ సైజ్ 2000 crores. అండ్ దాంతో పాటు ఈ మెడిసిన్ రిలేటెడ్ గా వీళ్ళకే ఫస్ట్ టైం మన ఇండియాలో రెగ్యులేటరీ అప్రూవల్ కూడా వచ్చింది కాబట్టి ఇది నాట్కో ఫార్మా వాళ్ళకి పాజిటివ్ గా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సంవర్ధన్ మదర్సన్ వాళ్ళ దగ్గర నుంచి 2 అప్డేట్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు ప్రీవియస్ గా 1:2 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. నో ఈ బోనస్ ఇష్యూ యొక్క రికార్డ్ డేట్ ని October 5th గా ఫిక్స్ చేసినట్టుగా చెప్తున్నారు. అంటే ఎవరైనా సరే ఒకవేళ ఈ బోనస్ ఇష్యూలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే October 5th నాటికల్లా మీ డీమ్యాట్ అకౌంట్ లో ఈ సంవర్ధన్ మదర్సన్ యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉండాలి. అండ్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన సెకండ్ అప్డేట్ ఏంటంటే వీళ్ళు జపాన్ కి చెందినటువంటి ఇచ్కో ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ మిర్రర్ బిజినెస్ ని 5.2 బిలియన్ జపనీస్ యెన్ కి అక్వైర్ చేస్తున్నట్లుగా చెప్తున్నారు. సో ఈ అప్డేట్ ని బట్టి వీళ్ళు ఇచ్కో దగ్గర నుంచి వాళ్ళ మిర్రర్ బిజినెస్ ని పుచ్చుకోబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. జోక్స్ ఏ పార్ట్, ఈ ఇచ్కో ఇండస్ట్రీస్ వాళ్ళు జపనీస్ ఓఈఎంస్ కి ఆటోమోటివ్ మిర్రర్స్ అండ్ అలాగే అసోసియేటివ్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తుంటారు. సో ఈ ఎక్విజిషన్ ద్వారా సంవర్ధన్ మదర్సన్ వాళ్ళకి జపాన్ అండ్ చైనాలోని 3 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ తో పాటుగా 260 పేటెంట్స్ కూడా వీళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ బాలాజీ అమైన్స్ వాళ్ళకి మహారాష్ట్ర సోలాపూర్ లో ఉన్నటువంటి phase 1 గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ కి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. ఈ ప్లాంట్ లో వీళ్ళు డైమిథైల్ కార్బోనేట్ అండ్ ప్రొపిలిన్ గ్లైకాల్ ని ఈచ్ 15,000 మెట్రిక్ టన్స్ పెర్ యానం మ్యానుఫ్యాక్చరింగ్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ ప్లాన్ ని 26th సెప్టెంబర్ అంటే ఈ రోజు నుంచి ఆపరేషన్ లోకి తీసుకురాబోతున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ సుజ్లాన్ ఎనర్జీ వాళ్ళ బోర్డ్ రైట్స్ ఇష్యూ ద్వారా 1200 crores ఫండ్ రైజ్ చేయడానికి అప్రూవ్ చేసినట్టుగా ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ రైట్స్ ఇష్యూలో వీళ్ళు ఈచ్ షేర్ ని 5 rupees కి ఇష్యూ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ రైట్స్ ఇష్యూ యొక్క ఎంటైటిల్మెంట్ రేషియో 5:21. అంటే రికార్డ్ డేట్ నాటికి ఎవరి దగ్గర అయితే ఈ సుజ్లాన్ ఎనర్జీ యొక్క 21 షేర్స్ ఉంటాయో వాళ్ళు ఈ రైట్స్ ఇష్యూలో పార్టిసిపేట్ చేసి 5 shares కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఈ రైట్స్ ఇష్యూకి రికార్డ్ డేట్ అనౌన్స్ చేయాల్సి ఉంది. నెక్స్ట్ ఆర్తి ఇండస్ట్రీస్ దగ్గర నుంచి డీమర్జర్ రిలేటెడ్ గా ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళ ఫార్మా బిజినెస్ అయినటువంటి ఆర్తి ఫార్మా ల్యాబ్స్ ని డీమర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. నో ఈ డీమర్జర్ రిలేటెడ్ గా వీళ్ళకి ఇప్పుడు ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చినట్టుగా చెప్తున్నారు. సో ఇప్పుడు వీళ్ళకి డీమర్జర్ రిలేటెడ్ గా ఎన్సీఎల్టీ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది కాబట్టి ఈ డీమర్జర్ ప్రాసెస్ ముందుకు వెళ్ళబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ యూనికమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళు ఆప్టిమస్ డ్రగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలో 20% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. ఈ 20% స్టేక్ ని వీళ్ళు సెగ్మెంట్ ఫార్మాసిటికల్స్ వాళ్ళకి సేల్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్ చేశారు. నవ్ ఈ స్టేక్ సేల్ రిలేటెడ్ గా వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే September 23rd రోజున వీళ్ళు ఫస్ట్ ట్రెంచ్ లో భాగంగా 19.97% స్టేక్ ని సేల్ చేసినట్లుగా ఈ సేల్ చేయడం ద్వారా యూనికమ్ ల్యాబొరేటరీస్ వాళ్ళకి 270 crores 98,99,010 rupees వచ్చినట్లుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ అనుపమ్ రసాయన్ వాళ్ళ గుజరాత్ లో ఉన్నటువంటి సచిన్ GIDC యూనిట్ 6 లోని ఫైర్ ఇన్సిడెంట్ జరిగింది. దీని గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నో దీని రిలేటెడ్ గా ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ ప్లాంట్ లో జరిగినటువంటి ఫైర్ ఇన్సిడెంట్ వలన పొల్యూషన్ జనరేట్ అయింది కాబట్టి వీళ్ళకి గుజరాత్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు 1 crore ఫైన్ విధించినట్లుగా దాని త్వరలోనే వీళ్ళు క్లియర్ చేసి ఆల్ కంప్లైంట్స్ రిపోర్ట్స్ ని సబ్మిట్ చేయడం ద్వారా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వీళ్ళ ప్లాంట్ ని ఆపరేషన్ లోకి తీసుకురావడానికి వీళ్ళు చూస్తున్నట్టుగా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ కొన్ని కంపెనీస్ వాళ్ళ వేరియస్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ పైన డిస్కౌంట్స్ ని ఆఫర్ చేయడం ద్వారా వాళ్ళ షేర్ హోల్డర్స్ ని రివార్డ్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాటా ఉన్నది కదా, మీరు బాటా యొక్క షేర్ హోల్డర్ అయినట్లయితే ఈ బాటా యొక్క వైడ్ రేంజ్ ఆఫ్ ఫుట్వేర్స్ మీద మీకు వాళ్ళు 20% డిస్కౌంట్ ఆఫర్ చేస్తుంటారు. అండ్ ఒకవేళ మీరు గనక బర్గర్ కింగ్ యొక్క షేర్స్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే 2 కింగ్ కలెక్షన్ బర్గర్స్ పైన 50% డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఏ కంపెనీస్ వాళ్ళ షేర్ హోల్డర్స్ కి ఎంత డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ ఇమేజ్ ని ఈ రోజు మన టెలిగ్రామ్ ఛానల్ అరౌండ్ 122 షేర్ చేసాం. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. నెక్స్ట్ దసరా దివాళీ ఫెస్టివల్ సీజన్ రాబోతుంది కదా. ఈ ఫెస్టివల్ సీజన్ లోని వెహికల్ సేల్స్ బాగా జరుగుతాయి. దీంతో టాటా మోటార్స్ వాళ్ళు ఈ ఫెస్టివల్ సీజన్ ని టార్గెట్ చేస్తూ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ పికప్ ట్రక్స్ అయినటువంటి యోదా 2.0, ఇంట్రా V50 అండ్ ఇంట్రా V20 ఈ 3 మోడల్స్ ని రివీల్ చేశారు. ఈ 3 మోడల్స్ లోని ఇంట్రా V20 మోడల్ ఏదైతే ఉందో ఇది ఇండియాలోనే ఫస్ట్ బై ఫ్యూయల్ పికప్ ట్రక్ అని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. అండ్ అంతేకాకుండా మన ఇండియాలోని ఈ కామర్స్ సెగ్మెంట్ బాగా గ్రో అవడంతో లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ బాగా గ్రో అవుతుందని వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఈ డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేసేందుకు గాను ఈ న్యూ జనరేషన్ ట్రక్స్ ని వీళ్ళు లాంచ్ చేసినట్టుగా చెప్తున్నారు. అండ్ దీంతో పాటుగా ఇప్పుడు వీళ్ళు లాంచ్ చేసినటువంటి లైట్ కమర్షియల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్ గా వీళ్ళు వాళ్ళ డీలర్షిప్స్ దగ్గర నుంచి 1000 వెహికల్ సేల్స్ ని టార్గెట్ గా పెట్టుకున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దీన్ని బట్టి టాటా మోటార్స్ వాళ్ళు ఈ ఫెస్టివల్ సీజన్ లోని లైట్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ ని స్ట్రాంగ్ గా టార్గెట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు.
నెక్స్ట్ ఎస్ బ్యాంక్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. ఈ ఎస్ బ్యాంక్ లో జరిగినటువంటి అవకతవకలతోని ఆ టైంలో ఆర్బీఐ వాళ్ళు ఎస్ బ్యాంక్ రిలేటెడ్ గా రీకన్స్ట్రక్షన్ స్కీమ్ ని అనౌన్స్ చేశారు. దీనిలో ఆర్బీఐ వాళ్ళు ఏం రూల్ పెట్టారంటే ఎవరైతే షేర్ హోల్డర్స్ ఎస్ బ్యాంక్ లోని 100 కన్నా ఎక్కువ షేర్స్ ని ఆ టైంలో హోల్డ్ చేస్తుంటారో వాళ్ళ 75% ఆఫ్ ది షేర్స్ పైన 3 years లాక్-ఇన్ పీరియడ్ ని విధించడం జరిగింది. అంటే ఏంటంటే ఈ 3 years వరకు వాళ్ళ షేర్ హోల్డింగ్ లోని 75% ఆఫ్ ది షేర్స్ ని వాళ్ళు అమ్మలేరు. ఈ లాక్-ఇన్ పీరియడ్ 2023 March 13th తో ముగియనున్నది. అండ్ దీని రిలేటెడ్ గా ఎస్ బ్యాంక్ వాళ్ళు July 15th రోజున ఈ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ నుంచి వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నట్టుగా అనౌన్స్ చేశారు. కాకపోతే ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా మరొక అమెండ్మెంట్ వచ్చింది. ఈ అమెండ్మెంట్ లో వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ నుంచి ఎస్ బ్యాంక్ బయటికి వెళ్లాలంటే సర్టెన్ క్రైటీరియాని మీట్ అవ్వాలని, దానికోసం ఎస్ బ్యాంక్ వాళ్ళు ఈ స్కీమ్ రిలేటెడ్ గా అన్ని కండిషన్స్ ని ఫుల్ఫిల్ చేశామని చెప్పి ఒక కంప్లైంట్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలని, అది ఆర్బీఐ అప్రూవ్ చేసిన తర్వాతే వీళ్ళు ఈ రీకన్స్ట్రక్షన్ స్కీమ్ నుంచి ఎగ్జిట్ అవ్వచ్చని ఎస్ బ్యాంక్ వాళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ హర్ష ఇంజనీర్స్ ఐపీఓ ఈ రోజు లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ బీఎస్సీ లోని 444 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైనిస్ట్ ఐపీఓ ప్రైస్ 330 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ పెరిగి చివరికి ఈ రోజు 485 రూపీస్ 90 పైసా క్లోజ్ అయింది. డే 1 రోజున ఈ హర్ష ఇంజనీర్ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 47% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ మ్యాప్మై ఇండియా వాళ్ళు ఉత్తరప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ తోని ఎంఓయూ సైన్ చేసినట్టుగా ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ ఎంఓయూలో భాగంగా మ్యాప్మై ఇండియా వల్ల మ్యాపిల్స్ టెక్నాలజీని గవర్నమెంట్ సిస్టమ్ కి ఇంటిగ్రేట్ చేయడంతో పాటు ఉత్తరప్రదేశ్ స్టేట్ లోని ట్రాఫిక్ ని ఈజ్ చేయబోతున్నట్టుగా అండ్ అలాగే సేఫ్టీని ఇంప్రూవ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఐజీసీబీ అంటే ఇంటెలెక్ట్ గ్లోబల్ కన్స్యూమర్ బ్యాంకింగ్ కి ప్రెస్టీజియస్ CMMA 2.0 మెచ్యూరిటీ లెవెల్ 5 సర్టిఫికేషన్ వచ్చినట్లుగా చెప్తున్నారు. వీళ్ళ ఐజీసీబీ బెస్ట్ ప్రాక్టీసెస్ కి ఈ అవార్డు వచ్చినట్లుగా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఎప్పుడైనా సరే ఒక కంపెనీ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఏమైనా అవార్డ్స్ వచ్చాయంటే అది ఆ కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. బికాజ్ ఇటువంటి అవార్డ్స్ వచ్చినప్పుడు ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కి వీళ్ళ కస్టమర్స్ దగ్గర నుంచి యాక్సెప్టెన్స్ పెరుగుతుంది అండ్ కొత్త కస్టమర్స్ కూడా వీళ్ళ ప్రొడక్ట్ ని తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేటువంటి ఛాన్సెస్ పెరుగుతాయి. కాబట్టి ఈ అప్డేట్ ఇంటెలెక్ట్ డిజైన్ అరీనా రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ చేసేటువంటి నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఎక్విజిషన్ రిలేటెడ్ అప్డేట్ వచ్చింది. వీళ్ళు అబెన్కో వై విన్ ఈఎన్టీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక న్యూ వెసల్ ని అక్వైర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ ఎక్విజిషన్ యొక్క కాస్ట్ 2.25 crores గా వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ వెసల్ ని 2010 లో బిల్డ్ చేశారని అండ్ ఈ వెసల్ ని త్వరలోనే క్యాపిటల్ రాక్ డ్రెడ్జింగ్ వర్క్ రిలేటెడ్ గా గుజరాత్ మ్యాగ్రోల్ ఫిషింగ్ హార్బర్ లోని డిప్లాయ్ చేయడానికి వీళ్ళు యాంటిసిపేట్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ ఫ్యూ మంత్స్ బ్యాక్ పామ్ ఆయిల్ ప్రైసెస్ బాగా పెరిగిపోయాయి కదా అండ్ ఇండోనేషియా ఆ టైంలో ఈ పామ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ మీద బ్యాన్ విధించడం వలన ఈ ప్రైస్ ఒక టైంలో అయితే ఆల్ టైమ్ హైస్ ని కూడా టచ్ చేశాయి. నౌ దాని తర్వాత నుంచి పామ్ ఆయిల్ ప్రైసెస్ కంటిన్యూస్ గా తగ్గుతూ వస్తున్నాయి. ఇప్పుడు పామ్ ఆయిల్ ప్రైస్ 14 months లోకి రీచ్ అయింది. ఇలా పామ్ ఆయిల్ ప్రైస్ తగ్గడం మన ఇండియాలో ఉన్నటువంటి ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. బికాజ్ ఈ కంపెనీస్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి వేరియస్ ప్రొడక్ట్స్ లోని ఈ పామ్ ఆయిల్ ని యూజ్ చేస్తుంటారు. లైక్ సోప్స్ తో పాటుగా అదర్ ప్రొడక్ట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో చాలా కంపెనీస్ ఈ పామ్ ఆయిల్ ని యూజ్ చేస్తుంటాయి. సో ఈ ప్రైస్ ఇప్పుడు తగ్గడం వలన వీళ్ళ రా మెటీరియల్ ఎక్స్పెన్సెస్ తగ్గుతాయి. దీంతో వీళ్ళ మార్జిన్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అప్డేట్ వచ్చింది. బెంగళూరులోని వీళ్ళు ఇంటిగ్రేటెడ్ క్రయోజెనిక్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినటువంటి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు September 27th అంటే రేపు ఇనాగ్రేట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ఫెసిలిటీలోని వీళ్ళు ఇస్రోకి చెందినటువంటి ఎంటైర్ రాకెట్ ఇంజిన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని వన్ రూఫ్ కిందకి తీసుకురాబోతున్నట్టుగా చెప్తున్నారు. కమింగ్ టు టుడేస్ కామెంట్స్ కార్నర్. ఈరోజు క్వశ్చన్ ని సాయి రోహిత్ గారు అడుగుతున్నారు. ఆయన ఏం అడుగుతున్నారంటే, సార్ నేను రీసెంట్గా జూన్లో బీటెక్ కంప్లీట్ చేశాను, నౌ వర్క్ స్టార్ట్ చేశాను. మీ బేసిక్ టు ప్లేలిస్ట్ ఆల్మోస్ట్ వీడియోస్ చూశాను, బట్ నాకు ఎలా స్టార్ట్ చేయాలి, దేనిలో ఇన్వెస్ట్ చేయాలనేది అర్థం కావట్లేదు. ఈజ్ ఇట్ కరెక్ట్ టైం టు ఇన్వెస్ట్ ఆర్ నాట్ అనేది అర్థం కావట్లేదు, ప్లీజ్ క్లారిఫై. సాయి రోహిత్ గారు, మీరు జస్ట్ మార్కెట్లోకి కొత్తగా ఎంటర్ అయ్యాను అంటున్నారు కాబట్టి మీరు బేసిక్ సిరీస్ ఆల్రెడీ చూసానని చెప్పారు కదా. సో ఇక్కడ కనపడుతున్నటువంటి ఎక్స్పర్ట్ల స్టాక్ సెలెక్ట్ చేయడం సిరీస్లో ఉన్నటువంటి వీడియోస్ని కూడా చూసినట్లయితే మీరు ఒక కంపెనీ రిలేటెడ్గా ఎలా అనాలిసిస్ చేయాలన్నది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పటికి కూడా మీకు అర్థం కాలేనట్లయితే మీరు మ్యూచువల్ ఫండ్ రూట్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే మీరు ఒక కంపెనీ రిలేటెడ్గా రెగ్యులర్గా ట్రాక్ చేయలేనప్పుడు ఈ మ్యూచువల్ ఫండ్ రూట్లోని ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి ఆ రూట్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. అలా కాకుండా నేను స్టాక్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే ఇనిషియల్గా మీరు లార్జ్ క్యాప్ కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఈ లార్జ్ క్యాప్ కంపెనీస్లోని మీకు
మోడరేట్ రిస్క్ ఉంటుంది అండ్ అలాగే మోడరేట్ రిటర్న్స్ కూడా జనరేట్ చేస్తాయి. దెన్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంపెనీ బిజినెస్ రిలేటెడ్గా అండ్ ఆ మేనేజ్మెంట్ రిలేటెడ్గా డీటెయిల్గా అర్థం చేసుకోవడం స్టార్ట్ చేయండి. వన్స్ మీకు వాటి రిలేటెడ్గా అర్థమైనట్లయితే ఫర్దర్గా మీరు అదర్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి కూడా ప్రొసీడ్ అవ్వచ్చు. ఐ హోప్స్ దిస్ క్లారిఫైస్ యువర్ క్వరీ. అండ్ మీలో కూడా ఎవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన నెక్స్ట్ డైలీ మనీ షోస్లో ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో గైస్. ఈరోజు డైలీ మనీ షోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి హెల్ప్ఫుల్ అవుతుందంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.